Hi everyone and welcome to the channel Millionaire Daddy. I am Pavan. So I am Pavan. సో ఇవాళ సండే మనకి ఎంటర్టైన్మెంట్ చాలా ఉంది. ఎందుకంటే కొత్త సినిమాలు వచ్చి అవి బాగున్నాయి కూడా. సో డెఫినెట్లీ యూ నీడ్ టు హ్యావ్ ఎ లుక్. అదేంటి నేను మూవీ రివ్యూ స్టార్ట్ చేశాను అనుకుంటున్నారా? లేదు. ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ, ఎంటర్టైన్మెంట్ మనకు చాలా ముఖ్యం. దానికి టైం ఇవ్వాలి. దాంతోపాటు కొంచెం టైం మనం కొంచెం ఇన్ఫర్మేటివ్ కూడా ఇవ్వాలి కదా. సో ఒక స్మాల్ వీడియోలో విల్ టాక్ లిటరీ అబౌట్ ద న్యూ టెక్నాలజీస్. మన ఇండియాలో అవి ఇంకా రానివి లేదా కొత్తగా ఎవాల్వ్ అవుతున్నవి కూడా మాట్లాడుకుందాము. సో టుడే ఇన్ ఎ వెరీ స్మాల్ వీడియో వీల్ టాక్ రిగార్డింగ్ దిస్ సెమీ కండక్టర్ సెగ్మెంట్. అసలు సెమీ కండక్టర్స్ అనగానే మన ఇండియాకి గుర్తొచ్చే ఫస్ట్ 3 కంట్రీస్ ఏంటో తెలుసా? తైవాన్, కొరియా అండ్ చైనా. ఈ 3 కంట్రీస్ మీద చాలా డిపెండ్ అయి ఉన్నాము. అండ్ ఆబ్వియస్లీ తైవాన్ అనే కంట్రీ 50% ఆఫ్ ది ఎంటైర్ సెమీ కండక్టర్స్ అక్కడే తయారవుతాయి మన వరల్డ్ మొత్తంలో. బట్ కీపింగ్ దిస్ ఇన్ ఎ సైడ్, మీకు ఈ విషయం ఐడియా ఉందా? ఒక యుఎస్ బేస్డ్ చిప్సెట్ కంపెనీ మన ఇండియన్ ఎకనామీ, మన ఇండియన్ జీడిపి కంటే వాళ్ళ మార్కెట్ క్యాప్ పెద్దదన్నది ఐడియా ఉందా మీకు? లిటరలీ ఎస్. అసలు అది ఏ కంపెనీ అనుకుంటున్నారు? ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఇన్ నెక్స్ట్ 2 minutes నేనే మీకు చెప్తాను. అసలు సెమీ కండక్టర్స్ అంటే ఏంటి? ఇన్ వెరీ సింపుల్ వే చెప్పాలి అంటే, మీకు మనకి కండక్టర్స్ ఐడియా ఉంది కదా, అండ్ ఆల్సో ఇన్సులేటర్స్. ఈ రెండింటి మధ్యలో ఉండేదే సెమీ కండక్టర్స్. ఫస్ట్ థింగ్, అసలు కండక్టర్స్ అంటే ఏంటి అంటే గోల్డ్, ఐరన్, అల్యూమినియం, సిల్వర్ అంటే విచ్ కెన్ పాస్ ది ఎలక్ట్రిసిటీ. అదే మీరు ఇన్సులేటర్స్ తీసుకున్నాను. ఇన్సులేటర్స్ ఏంటి? వుడ్ తీసుకోండి, ప్లాస్టిక్ తీసుకోండి, రబ్బర్ తీసుకోండి, లేదా డైమండ్ తీసుకోండి, విచ్ కెన్ రెసిస్ట్ ఎలక్ట్రిసిటీ. మరి ఈ రెండింటి మధ్యలో ఉండే సెమీ కండక్టర్స్ ఏం చేస్తుంది తెలుసా? సమ్ టైమ్స్ ఇట్ కెన్ పాస్ ఎలక్ట్రిసిటీ, సమ్ టైమ్స్ ఇట్ కెన్ రెసిస్ట్ ఎలక్ట్రిసిటీ. సో ఇలాంటి మెటీరియలే ఈ సెమీ కండక్టర్స్ని మనం చిప్స్లో యూజ్ చేస్తాము. అసలు ఈ చిప్స్ ఎక్కడ యూజ్ అవుతాయి అంటారా? మీరు ప్రతిరోజు వాడే ఫోన్సే తీసుకోండి, ఏ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ అయినా ఇంక్లూడింగ్ మన టీవీ రిమోట్స్ కూడా ఆ చిప్సెట్తోనే తయారవుతాయి. నవ్ మీకు అర్థమైంది కదా అసలు చిప్సెట్ ఎక్కడ యూజ్ చేస్తున్నాం అన్నది. అసలు ఇంత పెద్ద టెక్నాలజీ, మరి ఇంత పెద్ద మార్కెట్ గ్యాప్ ఉన్నది, మరి మన ఇండియా ఎందుకు ఫిల్ చేయలేకపోయింది అనుకుంటున్నారు? 3 రీజన్స్ ఉన్నాయి. మనకు అప్పట్లో 3 థింగ్స్ కావాలి. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సెటప్ చేయాలంటే 3 థింగ్స్ ఉండాలి మన పాకెట్లో. సో మనకి ఆ 3 థింగ్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ మనకి వాటర్ సప్లై, ఇంకా ఎలక్ట్రిసిటీ సప్లై చాలా కావాలి. వీఆర్ ల్యాకింగ్ ఓవర్ దేర్. సెకండ్ థింగ్, స్కిల్డ్ లేబర్ అంటే స్కిల్డ్ ఇంజనీరే కావచ్చు, స్కిల్డ్ ప్రొడక్ట్ స్పెషలిస్ట్ కావచ్చు, లేదా మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఆ స్కిల్డ్ లేబర్ ఉంటారు చూసారా, వాళ్ళు తక్కువ అయ్యారు. ఎందుకంటే అవి చిప్సెట్స్ అన్న చాలా డెలికేట్స్. సో దే నీడ్ ఎ స్కిల్ లేబర్. అండ్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఇట్ షుడ్ బి ఎ వెరీ అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో అక్కడ మనం ల్యాక్ అయ్యాం. థర్డ్ థింగ్, ఇన్వెస్ట్మెంట్స్. లిటరలీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేయాలి అంటే అట్లీస్ట్ $30 to 40 billion అవుతుంది. సో జస్ట్ థింక్, స్టార్ట్ చేయడానికి వన్స్ యూ స్టార్ట్ యూ నీడ్ టు కీప్ ఇన్వెస్టింగ్. ఎందుకు అంటే ప్రతిరోజు కొత్త టెక్నాలజీస్ వస్తాయి, నువ్వు దాన్ని ఎక్విప్ చేసుకోవాలి, దాన్ని మళ్ళీ దాంట్లో ఇన్సెర్ట్ చేయాలి, కొత్తగా తయారు చేయాలి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ అన్నా నువ్వు పెడుతూనే ఉండాలి రీసెర్చ్ మీద. సో అలా చాలా బడ్జెట్, ఇవన్నీ ఈ 3 థింగ్స్ అన్నది మనం అప్పట్లో ఫిల్ చేయలేకపోవడం వల్ల వీ నెవర్ ఇన్వెస్టెడ్ లార్జర్ అమౌంట్ ఇంటూ సెమీ కండక్టర్స్. సో మీరు అబ్జర్వ్ చేస్తే, మీరు మహీంద్రా కార్స్ తీసుకోండి, ఎలక్ట్రిక్ కార్స్, టాటా ఎలక్ట్రిక్ కార్స్ తీసుకోండి, లేదా కొత్తగా మనకి ఎన్నో కంపెనీస్ వస్తున్నాయి కదా, వీళ్ళందరూ వాళ్ళ కార్స్లో మెయిన్గా ఎలక్ట్రిక్ కార్స్లో యూజ్ అయ్యేది ఏంటి? ఈ చిప్సెట్ వల్లనే కదా. ఎందుకంటే ఎంటైర్ కారే డిజిటలైజ్ చేసేసారు. అలాంటి అంత మెయిన్ ఎక్విప్మెంట్ మన ఇండియాలో తయారవ్వట్లేదు. వీఆర్ గెటింగ్ దెమ్ ఫ్రమ్ తైవాన్ లేదా వేరే కంట్రీస్ నుంచి. జస్ట్ థింక్, మన ఇండియాలో మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటే, జస్ట్ థింక్, మన ఇండియాలో ఒక మహీంద్రాది ఒక ఎలక్ట్రిక్ కారే నేను తీసుకోవాలి అనుకుంటున్నాను అనుకోండి, BE6 తీసుకోవాలనుకుంటున్నా. ఇన్స్టెడ్ ఆఫ్ ఐ స్పెండ్ 30 lakhs, నాకు లిటరలీ 20 lakhs or 21 lakhsకే నాకు వచ్చేస్తుంది. ఎందుకంటే మన వాళ్ళు అవుట్సోర్స్ చేయరు కదా, మన ఇండియాలోనే మనం తయారు చేస్తున్నాం. సో ప్రొడక్ట్ ప్రైజింగ్ అన్నది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది.
ఇవన్నీ కొంచెం పక్కన పెడితే మరి ఇప్పటికైనా మన ఇండియా ఆర్ దే ఇన్వెస్టింగ్ అంటే డెఫినెట్లీ ఎస్. ఇండియా దే టుక్ ఇట్ యాజ్ ఎ బెట్ అండ్ దే స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ మచ్ లార్జర్ అమౌంట్ ఇంటూ సెమీ కండక్టర్స్. అందుకే ఇప్పుడు అందరూ బయటకు వచ్చి ఈ డేటా సైన్స్ ఏఐ అని చెప్పడం ఆపేసి కొంచెం ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద సెమీ కండక్టర్స్ మీద కొంచెం రీసెర్చ్ చేసి వాటి మీద స్కిల్ పెంచుకుంటే ప్రతి ఒక్కరికి కరెంట్ యూత్కి దే విల్ హ్యావ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీస్. ఎందుకు అంటే యాజ్ పర్ ద మార్కెట్ రీసెర్చ్ 2028 కల్లా మన ఇండియాలో మన సెమీ కండక్టర్స్ మార్కెట్ క్యాప్ ఎట్ ప్రెసెంట్ $35 బిలియన్ ఉంది. దర్ ఎక్స్పెక్టింగ్ టు క్లోజర్ ఫర్ $80,000 మిలియన్. సో జస్ట్ థింక్, మనకి స్పాన్ ఆఫ్ 4 to 5 yearsలో డబల్ అయిపోతుంది, రైట్? ఎందుకు డబల్ అవుతుంది, ఇంకా పెరగవచ్చు కదా అంటే వెరీ సింపుల్. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నువ్వు స్థాపించి దాన్ని స్టెబిలైజ్ చేయడానికి 2 to 2.5 years పడుతుంది. సో ఆబ్వియస్గా టైం అన్నది రిక్వైర్. ఒక్కసారి స్టెబిలైజ్ అయ్యాక నెక్స్ట్ ఇయర్ డబల్ ట్రిపుల్ అయిపోతుంది అనమాట మార్కెట్ షేర్ అన్నది. ఎందుకంటే ప్రొడక్షన్ విల్ స్టార్ట్ సప్లయింగ్. సో అక్కడ మీకు మెజారిటీ పెరిగిపోతుంది. సో మేక్ షూర్ యూ స్టార్ట్ ఎక్విపింగ్ ది స్కిల్స్ ఇన్ టు యువర్ సెల్ఫ్ రిగార్డింగ్ దిస్ సెమీ కండక్టర్స్. అండ్ సెకండ్ థింగ్ అండ్ ద లాస్ట్ థింగ్, మెయిన్గా నేను అసలు ఆ కంపెనీ ఏంటో చెప్పలే కదా ఇంకా. ఐ థింక్ యూ పీపుల్ మైట్ ఆల్రెడీ గెస్ట్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎన్విడియా కంపెనీ. వాళ్ళ మార్కెట్ షేర్ 4.32 ట్రిలియన్ యాజ్ పర్ టుడే. మన ఇండియా జీడిపి వచ్చేసరికి 4 ట్రిలియన్. జస్ట్ థింక్, ఒక యుఎస్ బేస్డ్ కంపెనీ అప్పట్లో ఒక బ్యాంక్ కరప్ట్ దగ్గరలోకి వెళ్ళిన ఈ కంపెనీ నౌ దే ఆర్ కింగ్ ఇన్ చిప్ మేకర్స్. అలాంటి కంపెనీ మన జీడిపి కంటే పెద్దది అంటే జస్ట్ థింక్, ఇలాంటి ఒక గ్యాప్ని మన ఇండియా ఎలా ఫిల్ చేయగలుగుతుందో ఒకసారి జస్ట్ థింక్. సో మేక్ షూర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎవ్రీ సండే విల్ టాక్ సంథింగ్ రియల్లీ కమింగ్ విత్ గ్రేట్ టెక్నాలజీ కానీ లేదా సంథింగ్ డిఫరెంట్. సో కీప్ సబ్స్క్రైబ్డ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.